ఉపాధ్యాయులు తల్లిదండ్రులు వారిరువురు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే అసాధారణ ఫలితాలు సాధించవచ్చని గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుచిత్ర వేరే చౌదరి తెలిపారు. ఈరోజు అమ్మనబ్రోల్లోనే పేరెంట్స్ మీటింగ్కి సంబంధించి స్కూల్ ఆవరణంలో జరిగినటువంటి మెగా పేరెంట్స్ మీటింగ్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ఆసక్తికరమైనటువంటి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు స్కూల్ ఆవరణంలో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఒక స్టూడెంట్ సక్సెస్ అవ్వాలి అంటే ముఖ్యమైన కారణం కానీ ముఖ్యమైన రోల్ ప్లే చేసేది పేరెంట్, అలాగే టీచర్స్. పేరెంట్స్ మన పిల్లలకు మన సంస్కృతిని కానీ మన సంప్రదాయాన్ని కానీ విలువలని పెద్దల్ని గౌరవించడం ఎలాగో అన్ని నేర్పించాలి. ఒకవైపు టీచర్స్ పిల్లలకి విద్యను, క్రమశిక్షను, అలాగే ఆత్మవిశ్వాసాన్ని కూడా అందిస్తారు. మరి మీ ఇద్దరి కోఆర్డినేషన్, టీచర్స్ అండ్ పేరెంట్స్ ఇద్దరి కోఆర్డినేషన్ వల్ల పిల్లలకి ఒక బంగారు భవిష్యత్తును మనం నిర్మించగలం. అలాగే మన విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు విద్యారంగంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారు. అది మనందరికీ తెలిసిన విషయమే. గవర్నమెంట్ స్కూల్స్లో డిజిటల్ విద్యను అందించడం, స్మార్ట్ క్లాస్ రూమ్ సిస్టమ్స్ తీసుకురావడం, స్కిల్ డెవలప్మెంట్, అలాగే మనం చూసినటువంటి లీప్ వంటి ప్రోగ్రామ్స్ ద్వారా గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకుంటున్న పిల్లలకు కూడా ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు మన నారా లోకేష్ అన్న గారు. ముఖ్యంగా పిల్లలకి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు అసలు ఏ రంగంలో మీకు ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ మీరు అది తెలుసుకోవాలి. దానికి టీచర్స్ కూడా కృషి చేయాలి, అలాగే పేరెంట్స్ కూడా పిల్లల్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ఆ రంగంలో మనం ప్రవేశపెట్టినట్టయితే వాళ్ళు కష్టపడి చాలా ఈజీగా సక్సెస్ ని చూడగలరు. ముఖ్యంగా మనందరికీ తెలిసింది ఏంటి? ఇంజనీరింగ్, డాక్టర్. ఇవి కాకుండా కూడా చాలా ఉన్నాయి. ఆడపిల్లలు ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనింగ్ చేయొచ్చు, ఒక లాయర్ అవ్వచ్చు, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు, స్పేస్ సైన్సెస్ నేర్చుకోవచ్చు, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, సివిల్స్, ఇలా ఎన్నో. మీరు ఒక ఎంటర్ప్రీనర్ కూడా కావచ్చు, లేదంటే మీకు ఇష్టం అయితే ఒక గ్రేట్ పొలిటీషియన్ కూడా అయ్యే అవకాశం ఉందని నేను పిల్లలందరికీ తెలియచేసుకుంటూ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ధవళేశ్వరం జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ కి చెందిన జెస్సీ తన ఇష్టంతో అంతరిక్ష ప్రాజెక్ట్ కు సెలెక్ట్ కావడమే ఒక ఎగ్జాంపుల్. మన రాష్ట్రంలో ఎన్నో అవకాశాలు మన ప్రభుత్వం మనకు అందిస్తుంది. జస్ట్ మనం చేయాల్సింది ఒకటే, వాటి గురించి తెలుసుకోవడం, మన ప్రతిభను గుర్తించుకోవడం, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడం. ఇక్కడ మరి ఆ పిల్లలు ఎవరు లేరు, వాళ్ళ పేరెంట్స్ బిజీగా ఉన్నారు. బట్ నాన్న మీరు ఎక్కడున్నా వినండి, ఆత్మవిశ్వాసమే మీ అందరికీ ఒక గొప్ప ఆభరణం అని గుర్తుపెట్టుకోండి. అలాగే పేరెంట్స్ కి నా ఒక రిక్వెస్ట్ అండి, మీరు దయచేసి మీ పిల్లల్ని పక్కన పిల్లలతో కంపేర్ చేయకండి. ఇట్ హర్ట్స్ దెమ్ ఏ లాట్ అండ్ విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎగ్జాంపుల్స్ చెప్పండి. వాళ్ళ ముందు జనరేషన్స్ వాళ్ళది తీసుకొని వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి ఎగ్జాంపుల్స్ చెప్పండి. మరి కొన్ని రోజుల క్రితం చూసినట్లయితే ఇద్దరు యువకులు ఇస్రోలో పనిచేస్తూ రిజైన్ చేసి హైదరాబాద్ ని కేంద్రంగా మార్చుకొని మరి ఏరోస్పేస్ ని ప్రారంభించి ఇండియాలోని మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్స్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ మీ పిల్లలకి అర్థమయ్యేలా చెప్పండి. వాళ్ళ లైఫ్ జర్నీ ఎలా ఉంది, వాళ్ళ సక్సెస్ ఎలా ఉంది, వాళ్ళు ఎంత కష్టపడితే ఆ స్టేజ్కి వెళ్ళారు అని పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్తే వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఆ నమ్మకం నాకు ఉంది. మరి పిల్లల యొక్క చిన్న చిన్న విజయాలను కూడా మనమందరం అభినందించాలి. అంతేకాకుండా వారిలో ప్రశ్నించే తత్వాన్ని, తద్వారా సందేహాలను నివృత్తి చేసుకునేలా వారిని తయారు చేయండి. ఇక్కడ ఉన్న మరి పిల్లలందరికీ నేను ఒకటే చెప్తున్నానమ్మా, డ్రీమ్ బిగ్ బట్ వర్క్ హార్డ్. మన రాష్ట్రానికి, మన దేశానికి మీరందరూ గర్వకారణం కావాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. స్కూల్ గురించి మాకు చాలా గర్వకారణం. ఎందుకంటే ప్రతి సంవత్సరం స్కూల్లో జరిగేటప్పుడు నాకు మల్లపాటి అధ్యక్షుడిగా కనీసం 20-30 ఫోన్లు వస్తూ ఉంటాయి.
మా పాపకి సీట్ ఇప్పించండి, మా పాప సీట్ ఇప్పించండి అడుగుతూ ఉంటారు. కానీ అది మా వల్ల కూడా కాదు. కానీ ఈ స్కూల్కు ఉన్నటువంటి మంచి పేరు, ఈ యొక్క టీచర్స్ యొక్క టాలెంట్, స్టూడెంట్స్కి వచ్చేటువంటి మంచి మార్కులను ఉద్దేశించి ఈ స్కూల్లో మా పాప చేరితే మా పాప భవిష్యత్తు బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. అంటే ఈ యొక్క మంచి స్కూల్గా మంచి పేరు రావటం మా గ్రామానికి, మా మండలానికి చాలా సంతోషకర విషయం. అయితే పేరెంట్స్ తెలుసుకోవచ్చు ఏంటంటే అన్నీ మనకి మంచిగా కనపడతా ఉంటాయి, కానీ మీరు పిల్లల దగ్గర మాట్లాడేటప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ డెఫినెట్గా ఉండే అవకాశాలు ఉండొచ్చు. మీరు తెలుసుకొని మరి చైర్మన్ గారు కానీ ప్రిన్సిపాల్ మేడం గారికి తెలియపరిస్తే దాన్ని మంచిగా తీసుకొని రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్, టీచర్స్ ఏమైనా బాగా చెప్పట్లేదా, ఇక్కడ ఏమైనా పరిస్థితి ఏమైనా బాగలేదా, ఫుడ్ ఎలా ఉంది, కంపల్సరీ తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది. కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్త వహించి మరి చైర్మన్ గారు కానీ మరి ప్రిన్సిపల్ మేడం చెప్పాలని మనం చూస్తున్నాను. అలాగే మా మంత్రివర్యులు మరి లోకేష్ గారు భారతదేశంలోనే విద్యా వ్యవస్థని సమూలమైన మార్పు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అగ్రగ్రామం ఉంచాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. ఎక్కడ కూడా తల్లిదండ్రులు భారం కాకూడదు, పిల్లల చదువుకు భారం కాకూడదని ప్రతి తల్లి యొక్క ఖాతాలోకి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకున్న అందరూ కూడా 11,000 రూపాయలు వేయడం జరిగింది. ఈ యొక్క గ్రామంలోనే, ఒక అమ్మనబోడు గ్రామంలోనే సుమారు 90 లక్షల రూపాయలు ఈ యొక్క గ్రామంలోనే వేయటం జరిగింది. స్టేట్ వైడ్ గా 10 లక్షల చిలుకు మరి 10,000 కోట్లు మరి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి. ఇప్పుడు అందరూ కార్పొరేట్ మరి దాంట్లో స్కూల్లో చేరడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా కాకుండా మరి ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లో చేరే విధంగా స్కూల్ వ్యవస్థను బాగా చేరే ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడి చేస్తున్నాడు. కాబట్టి ఆయన చేసిన కష్టాన్ని మీరు కూడా గుర్తించి గవర్నమెంట్ మరి ఎలక్షన్స్ మాట ఇచ్చింది, ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి పిల్లల చదువు కోసం ఇస్తానని అందరికి కూడా 11,000 ఇవ్వటం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ మన ప్రభుత్వాన్ని కూడా దీవించాలని కోరుకుంటూ, అలాగే చదువుకుంటే ఎంత మంచి అభివృద్ధి మన మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతున్న నిదర్శనము మా సుచిత్ర వీర చౌదరి మేడం గారు. ఎందుకంటే చాలా మంది పదవులు వస్తూ ఉంటాయి, కానీ దాంట్లో కొంతమంది మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతారు. మా మేడం గారు నేను చూస్తున్నాను కదా, ఎక్కడ ఏ స్టేట్కి వెళ్తే ఆ స్టేట్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, హిందీ మాట్లాడుతున్నారు. చదువులో మంచి నైపుణ్యం ఉంది. కాబట్టి ఈ రోజు స్టేట్ లోనే ఒక మంచి వక్తగా, మంచి వర్కర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇది కేవలం విద్య వల్లే సాధ్యమైంది. కాబట్టి మీరు కూడా ఒక విద్య అనేది ఉద్యోగం కోసమే కాదు, మంచి రాజకీయ నాయకులుగా, మంచి వ్యాపారవేత్తలుగా కూడా మీరు ఎదగాలంటే చదువు విషయంలో మొదటి నుంచి కూడా మంచిగా చదివి మీ భవిష్యత్తును బాగా మరి పెంచుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకి నమస్కారాలు తీసుకుంటూ ముగిస్తున్నాను.